వాక్కాయలతో పచ్చడి వానాకాలంలో ఈ వాక్కాయలు కనబడుతూ ఉంటాయి కదా! వాటిలతో ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుందండి. ముందుగా దీనికోసం ఫస్ట్ వాక్కాయలను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి కోసి లోపల చిన్నగా సీడ్ ఉంటుందండి. దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వాక్కాయల్లోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారము, కొంచెం పసుపు, ఆవాల మెంతి పొడి వేసుకొని కొంచెంగా నూనె వేసుకొని మొత్తాన్ని పట్టించేయాలి వాక్కాయలకి. ఆ తర్వాత మరిగే నూనెలోకి కొన్ని మెంతులు, ఆవాలు, ఇంగువ, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని ఇప్పుడు దాన్ని చల్లార్చుకొని ఈ వాక్కాయ పచ్చడిలోకి కలిపేసుకొని అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒక రోజు పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుంటే ఊరిపోతుంది. చక్కగా ఈ వాక్కాయ పచ్చడి 7 రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.